ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పేరు చెప్పగానే కఠిన చట్టాలు గుర్తుకు వస్తాయి. చాలా విచిత్రమైన నిబంధనలతో అక్కడి ప్రజల వ్యక్తిగత అభిరుచులను సైతం శాసిస్తుంటారు. ఆ దేశంలో సౌందర్య ఉత్పత్తుల నుంచి దుస్తులు చివరకు హెయిర్ స్టైల్ పై కూడా ఆంక్షలు అమలు చేస్తున్నారు. తాజాగా విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో 30 మందికి మరణశిక్ష విధించారు. అయితే ఇటీవలి ఉత్తర కొరియా భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విపత్తు నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. దాదాపు 30 మంది ప్రభుత్వ అధికారులకు మరణశిక్ష అమలు చేయాలని కిమ్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎటువంటి విచారణ లేకుండా వారిపై చర్యలు తీసుకోవాలని కిమ్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు మహిళలు రెడ్ లిప్స్టిక్ ను వాడొద్దని మరో నిబంధనను తీసుకొచ్చారు. అయితే రెడ్ లిప్స్టిక్ ను ఉత్తర కొరియా అధినాయకత్వం పెట్టుబడిదారీ విధానానికి సంకేతంగా భావిస్తోంది. అది కమ్యూనిజానికి పూర్తి వ్యతిరేకమని వారి నమ్మకం. అందుకే దానిపై నిషేధం విధించారు. ఇక ఇప్పటికే ఆ దేశంలో మేకప్ పై నిషేధం ఉంది. దీన్ని అక్కడి ప్రభుత్వం పాశ్చాత్య సంస్కృతిగా భావిస్తుంది. వీటన్నింటినీ అనుమతిస్తే ప్రజలు క్రమంగా పాశ్చాత్య దేశాల భావజాలానికి ఆకర్షితులవుతారనే భయంతో కిమ్ వాటిపై ఆంక్షలు విధించినట్లు తెలుస్తోంది. ప్రజలు నిరాడంబరంగా సహజంగా ఉండాలని కిమ్ ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. లిప్స్టిక్ వేసుకోవడం కొరియా నియమాలకు విరుద్ధమని అక్కడి నాయకుల భావన. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన అనేక ఫ్యాషన్ బ్రాండ్లపై ఉత్తర కొరియాలో నిషేధం కొనసాగుతోంది. శరీరానికి అతుక్కుపోయినట్లుగా ఉండే నీలిరంగు జీన్స్, ఆభరణాలు, కొన్ని రకాల హెయిర్ స్టైళ్లపై నిషేధం ఉంది. మహిళలు, పురుషులు ప్రభుత్వం అనుమతించిన విధానంలోనే జుట్టును కత్తిరించుకోవాలి. ఇంకొన్ని నిబంధనలకైతే కిమ్ తనను ఎవరూ అనుకరించొద్దని ఉద్దేశంతో అమలు చేస్తున్నారు. ఆయన తరహాలో జుట్టును కత్తిరించుకోవడం, నలుపు రంగు ట్రెంచ్ కోట్లు ఎవరూ ధరించొద్దనే నిబంధన ఉంది. ప్రభుత్వం విధించిన ఆంక్షలను ఉల్లంఘించిన వారికి ఉత్తర కొరియాలో కఠిన శిక్షలు విధిస్తారు. ఒక్కోసారి భారీ జరిమానా కట్టాల్సి వస్తుంది. జీన్స్ ధరించి రోడ్డుపై కనిపిస్తే అక్కడే ఆపి మరోసారి వేసుకోవడానికి వీల్లేకుండా కత్తిరిస్తారు.